కిలాడి లేడీలు, ప్రేమ సంబంధాలు, నాకు తెలిసి ఎంతమంది కిలాడీలు ఈ మద్యం డబ్బుకి వైసీపీ మంత్రులకి లేదా అధికారులకి మసాజ్ చేసి ఉంటారు, అది కూడా చేయించుకొని ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే చాలా అంశాలు రావాలండి. ఇదేదో వదలను బొమ్మాలి వదలను అన్నట్టుగా ఈ మద్యం కేసు ఎంత దుర్మార్గంగా ధారాళంగా సాగుతుందంటే నేను ఒక మాట అడుగుతాను మీ ద్వారా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత 5 ఏళ్ళు పిల్లి పాసు పోసినా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కదా, ఎవరు తుమ్మినా మీరే మాట్లాడేవాళ్ళు కదా సకల శాఖ మంత్రిగా. ఇప్పుడు ఈ రష్మిక తెలుసండి మీకు సజ్జల గారు? ఈ రష్మిక, అహ్మదు, సైమను, ఈ అట్టపెట్టెలో 1,20,00,000 రూపాయలు సజ్జల గారు మీరు పాత్రికేయ సమావేశం పెట్టండి, లేకపోతే మీరే సిట్టి దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం వ్యవహారం చెప్పండి, మీరన్నా చెప్పండి, లేదా జగన్మోహన్ రెడ్డి చేతన్నా చెప్పించండి. అది ఏంటి సార్ ఇదంతా? చాలా ఇప్పుడు ఆవేదన వస్తుంది. ఇదేదో డిబేట్ కోసం మాట్లాడటం కాదు. ప్రజల రక్త మాంసాలని హరించి దోచిన డబ్బుని కిలాడి లేడీలకు ఇస్తారా? అట్టబెట్టెలు రాత్రికి రాత్రి తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళి అట్టబెట్టెలు మళ్ళీ తెచ్చుకుంటారా? లేదా విమానాలలో హీరోయిన్ల పక్కన షికారు చేస్తారా? ఏంటి వెంకటకృష్ణ గారు దీన్ని ఏమంటారు చెప్పండి? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దీనికోసం రాజకీయ పార్టీ కావాలండి. అరే నువ్వు జనంలో పోతే ముద్దులు పెడతావు, పసిబిడ్డల దగ్గర తీసుకుంటావు, ఏదేదో ఓదారుస్తావు. మరి ఈ రిషిక ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం కానీ ఎవరిని ఓదార్చారు ఎవరన్నా? ఈ రిషికాని, ఈ కిలాడి లేడీలని ఎంతమంది ఓదార్చారు? అన్యం పుణ్యం జరిగని ఆ బాంబే నటిని తెచ్చారు, పాపం 40 రోజులు జైల్లో పెట్టుకున్నారు, హింసించారు, కొట్టారు, జైల్లో పెట్టారు. మరి ఈ మద్యం కేసేంటి వెంకటకృష్ణ గారు? అంటే నేను ఏమంటానంటే వెంకటకృష్ణ గారు, అంటే మర్రి చెట్టుకు కూడా వేళ్ళు ఇన్ని శాఖోపశాఖలుగా ఉండవు. కాబట్టి సిట్టుకు కూడా నేను చివరి మాట చెప్తా ఒక మాట. ఈ రోజున ఈ యొక్క మద్యం స్కామ్ చూస్తుంటే మీరు స్కామ్ బాబా, మద్యం బాబా, లిక్కర్ బాబా దొంగలు అని అన్నారు. లిక్కర్ బాబా అసలు ఇదంతా చూస్తూ ఉంటుంటే లిక్కర్ బాబా, అన్లిమిటెడ్ దొంగలు ఇది చూస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు ఒక సజ్జనాలు సరిపోతున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి 2 సజ్జనాలు కావాలి. 2 సజ్జనాలు వస్తేనే ఈ మద్యం తేలుతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ధారావాహిక శీర్షిక మనం డిబేట్లు మాట్లాడి ప్రజలు విసుగు చెందుతున్నారు సార్. ఇందాక ఒక పెద్ద ఆయన అడిగాడు, ఒక మాట అడిగాడు బాలకోటయ్య గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాయిదా కన్నా పోతాడు కోర్టుకి అని అడిగాడండి. సినిమా దిగకూడదు బాలకోటయ్య గారు, మీరు స్క్రిప్ట్ అది బాగానే రాస్తారుగా, పుస్తకాలు కూడా రాస్తారు, సినిమా దిగకూడదు, ఈ స్టోరీ అంతా ఈ దాచుకోవడం ప్రియురాలు ఎత్తుకుపోవడం. నేను గతంలో ఒకసారి చెప్పాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో జరిగిన దోపిడీ మీద దర్యాప్తు చేయాలంటే, కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ దర్యాప్తు చేయాలంటే ఈ 5 ఏళ్ళు సరిపోవండి, మరొక 5 ఏళ్ళు కావాలండి. అలా చేయగలిగితే